నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. సో రోజువారీ లైఫ్ స్టైల్లో మనం చాలా వ్యాధులు, చాలా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటాం. అవి ఏంటో తెలుసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో అన్నింటినీ కూడా ఎలా నివారించవచ్చు, వాటిని ఎలా మనం అధిగమించాలో ఈ రోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎంవి రావు గారు, సీనియర్ జనరల్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్స్ నుంచి. నమస్తే డాక్టర్. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. డాక్టర్, లైఫ్ స్టైల్ అనగానే ఈ మధ్యన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఏవో ఒక చిన్న చిన్న సమస్యల నుంచి స్టార్ట్ అయ్యి అది తెలుసుకోకుండానే పెద్ద సమస్యలు అయిపోతున్నాయి. సో అసలు లైఫ్ స్టైల్లో ఏమేమి వ్యాధులు వస్తాయి రెగ్యులర్గా, సో వాటిని మనం ఎలా నివారించవచ్చు? సాధారణంగా జబ్బులు అనేది మనకి ఇంతకుముందు ఇన్ఫెక్షన్స్, అంటే అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు. ఉదాహరణకు ఒకప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం మన దేశం కలరా లాంటి జబ్బులు వచ్చి చాలామంది చనిపోయేవారు. అది ట్యూబర్క్లోసిస్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, చాలామంది చనిపోయేవారు. వాటిని మనం ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్ వచ్చే జబ్బులు ఇవి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంటాయి, కమ్యూనికబుల్ డిసీజెస్. అయితే ఈ మధ్య కాలంలో ప్రపంచంలో అనేక దేశాలు, ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో, ఇప్పుడు మన దేశంలో కూడా, డెవలపింగ్ కంట్రీ అయిన మన దేశంలో కూడా ఈ నాన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ లేదా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. వీటినే మనం జీవన శైలి వల్ల జబ్బులు లేదా లైఫ్ స్టైల్ డిసీజ్ అంటుంటాం. అయితే ఇవి ఒకరి నుంచి ఒకరు రావు, అందుకే వీటి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటుంటాం. దురదృష్టం కొద్దీ వీటి శాతం ఎక్కువ అవుతుంది. మన దేశంలో ఈ జబ్బుల శాతం ఎక్కువ కాకుండా దానివల్ల చనిపోయే వారి శాతం చాలా ఎక్కువ అవుతుంది. దాదాపు 50% పైగా మరణాలు ఇప్పుడు మన దేశంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో వస్తున్నాయి. దానికి అనేక కారణాలు, అది బ్లడ్ ప్రెషర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఒబిసిటీ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు. సో రకరకాల జబ్బుల వల్ల ఇప్పుడు పేషెంట్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారు, చనిపోతున్నారు. డాక్టర్, ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్లో రెగ్యులర్గా కామన్గా ఏం ఉండొచ్చు, దాంట్లోకి ఏమేమి ఇంక్లూడ్ అయితే అసలు? సాధారణంగా ఇందులో వచ్చేది మనకు బరువు వల్ల, అధిక బరువు లేదా ఒబిసిటీ, ఊబకాయం వల్ల వచ్చే జబ్బులు ముఖ్య కారణం. ఊబకాయం వల్ల అనేక జబ్బులు వస్తుంటాయి. అది మధుమేహం అంటే డయాబెటీస్ కావచ్చు, టైప్ 2 డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు కావచ్చు, హార్ట్ అటాక్స్ అంటే గుండెపోట్లు, అలాగే స్ట్రోక్స్, పక్షవాతాలు, కొన్ని రకాల క్యాన్సర్లు, అదేవిధంగా ఊపిరితిత్తుల జబ్బులు అంటే ముఖ్యంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, గురక వ్యాధి వచ్చి దానివల్ల ఇతర సమస్యలు, రకరకాల జబ్బులు వస్తుంటాయి. అది కాకుండా కొంతమందికి ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల, స్ట్రెస్ వల్ల కూడా రకరకాల జబ్బులు, అంటే ఇందాక చెప్పిన ఉదాహరణకు ఈ హైపర్ టెన్షన్ కావచ్చు, లేకపోతే మధుమేహం కావచ్చు వచ్చే అవకాశం ఉంది. చాలామందిలో హార్ట్ అటాక్ కూడా స్ట్రెస్ కారణం అవుతుంది. అదే ఒకటి ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం, చాలామంది ఫోన్ పట్టుకొని ఎప్పుడు 24 hours ఫోన్ మీద ఉంటున్నారు, ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. దానికి కూడా కొంతమందికి చెవిలో ఇన్ఫెక్షన్ రావటం, లేదా చెవి వినే సామర్థ్యం తగ్గి చాలామంది చెవుడు వస్తుంది, ముఖ్యంగా పిల్లల్లో. అదే పిల్లల్లో కూడా దురదృష్టం ఏంటంటే, పిల్లల్లో కూడా మనం ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ చూస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళకి సరిగ్గా వ్యాయామం లేకపోవటం వల్ల, తినే ఆహారం వల్ల కూడా ఈ జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. మీరు చెప్పినట్టే ఒబేసిటీ మనం అసలు గమనించుకోము. అవును, ఈజీగా ఒక 2-3 కేజీలు నెలకి పెరిగిపోయినా కూడా ఒక 6 months గ్రేస్ టైం పీరియడ్లో చూసుకుంటే అసలు ఒక్కటేసారి 10-15 కేజీలు పెరిగిపోయిన వాళ్ళు ఉంటారు. అది గమనించుకోరు, తిండి వల్లనో లేకపోతే ఇంకా స్ట్రెస్ వల్ల అనుకుని మనకి మనమే సర్ది చెప్పుకుంటుంటాం. అలాంటి టైంలో ఏం చేయాలి అసలు? ఎందుకంటే మెల్లమెల్లగా కన్వర్ట్ అవుతూ ఉంటాయి కొన్ని వ్యాధుల్లోకి, అవి మనకు తెలియదు. సో అలాంటి వాటిని మనం ఎలా గమనించుకోవాలి అసలు? ఇది ప్రపంచంలో అనేక దేశాల్లో వచ్చే జబ్బులకు ప్రధాన కారణం ఒబిసిటీ. ఇది మీరు చూస్తే నార్త్ అమెరికాలో, ముఖ్యంగా యుఎస్ఏలో చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 55% పైగా వ్యక్తులు వాళ్ళకి ఒబిసిటీ ఉంది. అదే జాడ్యం మన దేశం మొదలైంది. అనేక కారణం వల్ల మన దేశంలో ఒబిసిటీ ఎక్కువ అవుతుంది, ముఖ్యంగా స్త్రీలలో కూడా. సో దానివల్ల అనేక జబ్బులు, ఊబకాయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి మధుమేహం రావటం, బ్లడ్ ప్రెషర్ పెరగటం, అదేవిధంగా కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాలు దెబ్బతింటం, చాలామందిలో గురక వ్యాధి రావటం, దానివల్ల వచ్చే సమస్యలు, మోకాళ్ళ నొప్పులు రావటం, గాలిబడిలో స్టోన్స్ రావటం, కొన్ని క్యాన్సర్స్ రావటం, సైకలాజికల్ కూడా ప్రాబ్లమ్స్. బాగా లావు ఉన్న వాళ్ళు ఆత్మన్యూనతకు లోతుంటారు, డిప్రెషన్ అవుతుంటారు. పిల్లల్లో పీసీఓడి అంటే పిల్లల్లో వంధ్యత్వం రావటం, పిల్లలు పుట్టకపోవటం, ఇటువంటి ఎన్నో చూస్తుంటాం. చాలామందికి ఒక్కొక్కసారి గురక వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్ వస్తే విడాకులు కూడా జరుగుతున్న అవకాశం ఉంది. కాబట్టి అనేక సాంఘిక సమస్యలు కూడా మనం చూస్తున్నాం. చాలామంది లావు ఉండటం, పెళ్లి కాకపోవటం, దాని కుటుంబాలు చాలా ఫీల్ కావటం, ఇలాంటి కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఈ మధ్య చేసిన నేషనల్ సర్వే ప్రకారం దాదాపు 56% జబ్బులు మన దేశంలో కేవలం ఒబిసిటీ వల్ల వస్తున్నాయి. దురదృష్టం కొద్దీ ఈ ఒబిసిటీ మన స్త్రీలలో ఎక్కువగా ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. దీనికి ఒక్కోసారి ఆహారం కావచ్చు, లేదా స్ట్రెస్ కావచ్చు, లేకపోతే వ్యాయామం లేకపోవడంలో కావచ్చు. ఇది రోజు పెరిగిపోతుంది. ఇందాక చెప్పినట్టుగా దురదృష్టం ఏంటంటే, ఇది పిల్లలు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలు కూడా దాదాపు 2 సంవత్సరాలు 10 కిలోలు బరువుతున్నారు. దీనికి కారణం ఏంటంటే, మనం ఈ ఇంటర్మీడియట్ అనేది కొంచెం ఫ్యాక్టరీ లాగా నడిపిస్తున్నాము. అనేక చిన్న చిన్న కాలేజీల్లో 24 hours వాళ్ళని హాస్టల్లో ఉంచేసి వాళ్ళకి ఏమాత్రం వ్యాయామం లేకుండా చదివిస్తున్నారు. ఆహారంలో ఆయిల్ ఎక్కువ వాడుతున్నారు,
రైస్ ఎక్కువ వాడుతుంది. దీనివల్ల చాలామంది దాదాపు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు 10 నుంచి 15 కిలో బరువు పెరుగుతున్నారు. ఆ చిన్న వయసులో వారికి అనేక సమస్యలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ రోజుల్లో డాక్టర్ చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము, డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే బీపీ కానివ్వండి, లైఫ్ స్టైల్స్లో ఇప్పుడు తినడానికి టైం లేకనో, లేకపోతే ఆఫీస్లో వర్క్ ఉండి డిలే చేయడము, టైంకి తినకపోవడం, టైంకి నిద్రకపోవడం, ఇవన్నీ కూడా చాలా నిజంగానే ఒక వర్స్ట్ హ్యాబిట్స్ అందరి లైఫ్లో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. అవునండి. అసలు చేంజ్ చేయడానికి కూడా అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా. సో ఇప్పుడు దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ని ఒక పర్ఫెక్ట్ ఒక లైన్లో పెట్టుకోవాలంటే మనకి ప్రాపర్గా ఎలా మనం ముందుకెళ్ళాలి అసలు? ఇది మన చేతిలో ఉంది. అన్నట్టు డయాబెటీస్ అనేది మన దేశంలో చాలా ఎక్కువ అవుతుంది. దాదాపు 25 సంవత్సరాలు దాటిన వారిలో దాదాపు కొన్ని రంగాల్లో 40% మందిలో కూడా డయాబెటీస్ కనపడుతుంది. ఇంకోటి విషయం ఏంటంటే మన దేశంలో డయాబెటీస్ ఉన్నట్టు తెలియని వాళ్ళు దాదాపు 50% మంది. అంటే 100 మంది డయాబెటీస్ ఉన్నప్పుడు ఉదాహరణకి 50 మంది డయాబెటీస్ ఉన్నట్టు తెలియదు. ఇంకోటి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ ఉన్నా సరే దాదాపు 97% డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటీస్ కంట్రోల్ ఉంచుకోరు. దీనివల్ల లాంగ్ టర్మ్లో దీర్ఘకాలంగా అనేక సమస్యలు వస్తుంటాయి. డయాబెటీస్లో కాంప్లికేషన్స్ అంటే హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్స్ కానివ్వండి, రెటినోపతికి అంటే కళ్ళు చూపు తగ్గటం, కిడ్నీస్ పాడవటం, అదేవిధంగా కాళ్ళు చెడిపోవటం, ఇవన్నీ చాలా చూస్తుంటాం. సో దీనికి ముఖ్య కారణం అవగాహన లేకపోవటమే. అదేవిధంగా మనం ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే అది మన చేతిలో ఉంది. ఒకటి క్రమబద్ధమైన జీవితం, మన ఆహారంలో ఎన్నక మార్పులు ఉండాలి. మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఎప్పుడో చెప్పారు మన ప్లేట్ ఎలా ఉండాలి. ఆహారంలో 50% వరకు మనకి కూరగాయలు పండ్లు ఉండాలి. అంటే 350 గ్రాముల కూరగాయలు ఉండాలి. అదేవిధంగా ఒక 150 గ్రాముల పండ్లు అని చెప్తారు. మన దేశంలో ఈ కూరగాయల వినియోగం బాగా తగ్గిపోయింది. మీరు చూస్తే ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టూ కూడా ఒకప్పుడు ఎన్నో కూరగాయలు పండించేవారు. ఇప్పుడు అవన్నీ రియల్ ఎస్టేట్ అయిపోయి కూడా కూరగాయలు అసలు దొరకడం లేదు. పండ్లు వాడకం బాగా తగ్గిపోయింది. ఇది కాకుండా మన ఆహారంలో కేవలం 240 గ్రామ్స్ 240 గ్రాములు మాత్రమే ధాన్యం, బియ్యం కావచ్చు, రైస్ కావచ్చు, లేదా జొన్నలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, గోధుమలు కావచ్చు, అవి కేవలం 240 గ్రామ్స్ పర్ డే. అది కాకుండా 30 గ్రాముల వరకే ఆయిల్స్, ఫ్యాట్స్ ఉండాలి. ఒక 27 గ్రామ్స్. 30 గ్రాముల వరకు మనకి నట్స్, సీడ్స్ అవి ఉండాలి. మిగతా 90 గ్రాములు మనకి ఫ్లెష్ అంటే ఫిష్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, పప్పుధాన్యాలు కావచ్చు ఉండాలి. ఇది క్రమబద్ధంగా పాటిస్తే ఈ ప్లేటు అనేది మనకి ఎప్పటి నుంచో ఎన్ఐఏ వాళ్ళు ఎంతో ప్రచారం చేశారు, ఇది ఫాలో కావాలి. చాలామంది చూస్తే మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారు, రైస్ ఎక్కువ తింటారు. అది కూడా బాగా పాలిష్ చేసి 2-3 సార్లు పాలిష్ తెల్లని రైస్ తింటారు. అది పాయిజన్. ఎప్పుడైనా మనం అన్పాలిష్ రైస్ లేదా సింగిల్ పాలిష్ రైస్ తినాలి, అది కూడా తక్కువ క్వాంటిటీ తినాలి. దానికంటే ఎక్కువ మోతాదులో మనం కూరగాయలు తినాలి, పండ్లు తినాలి. అది కాకుండా కేవలం కారంతో మసాలాతో ఉన్న పచ్చళ్ళు కలుపుకొని రైస్ ఎక్కువ తింటున్నారు. ఇంకొకటి మనం చాలామంది హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ ప్రౌడ్ అంటాం. అది మనకి చాలా డిసడ్వాంటేజ్. బిర్యానీలో ఉండేది రైస్, ఆయిల్, తక్కువ ప్రోటీన్. అది చాలామంది కూడా అనేక రోగాలు తెచ్చుకుంటున్నారు. మీరు చూస్తే మన హైదరాబాద్లో ముఖ్యంగా ఈ బిర్యానీ తినేవాళ్ళు, రెస్టారెంట్ ఫుడ్ తినేవాళ్ళు చాలామందిలో డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, బీపీ చూస్తున్నాం. ఎందుకంటే ఇట్లా సాల్ట్ ఎక్కువ వేస్తారు. మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో సాల్ట్ ఎక్కువ వాడతారు. మనం రోజుకు ఒక వ్యక్తి 4 గ్రాముల సాల్ట్ కంటే ఎక్కువ తినకూడదు. కానీ సర్వే ప్రకారం ఏంటంటే మనం 12 to 15 గ్రామ్స్ సాల్ట్ తింటున్నాం. సాల్ట్ ఇస్ అగైన్ అదర్ పాయిజన్. సో ఫ్యాటు, కార్బోహైడ్రేట్, సాల్ట్, ఇవి 3 కూడా అనేక జబ్బులు రావడానికి కారణం అవుతుంది. అది బ్లడ్ ప్రెషర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, రక్తపోటు కావచ్చు, లేదా పక్షవాతం కావచ్చు. ఇవన్నీ రావడానికి ప్రధాన కారణం డైట్. సెకండ్ కారణం వ్యాయామం లేకపోవటం. సో ఇప్పుడు చూస్తే మీరు చాలామంది ఏమాత్రం కనీసం రోజు 10 minutes కూడా వాకింగ్ చేయరు. క్రమబద్ధంగా రోజుకు 30 నిమిషాలు కనీసం వారానికి 5 వాకింగ్ చేస్తే చాలా వరకు మీ జబ్బులు నివారించుకోవచ్చు. ఎంతవరకు బాడీకి ఎక్సర్సైజ్ కావాలి, ఎంత ఫుడ్ కావాలి అసలు? చాలామంది మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వ్యాయామం అనగానే ఒక జిమ్ అంటారు. జిమ్ అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అనేక జిమ్స్ ఉంటాయి, దానికి ఫీజు ఎక్కువ ఉంటుంది, ఏదో ట్రైనింగ్ అంటారు. సింపుల్, మీకు ఏ జిమ్ అవసరం లేదు. రోజు 30 నిమిషాలు నడవండి. వేగంగా, మీకు ఎంత చేత వేగంగా నడవండి. అది బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్. సరే, కొంతమందిలో కొంచెం బరువు తగ్గానే మజిల్స్ కావాలి. కాబట్టి మజిల్స్ ఉంటే ఏమవుతుందంటే మనకి డయాబెటీస్ తగ్గుతుంది. మసిల్ మాస్ పెంచుకోవాలి, మజిల్స్ ఎట్రోఫీ కాకూడదు. కాబట్టి దానికి కొంచెం వెయిట్ చేయాలి. దానికి చాలామంది మామూలు ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి, జిమ్ ట్రైనర్ అని చెప్తారు. ఇంట్లో కూడా చిన్న వెయిట్స్ పెట్టుకొని చేయొచ్చు. సో ఒకవేళ బయటికి వెళ్ళలేకపోతే ట్రెడ్మిల్ చేయొచ్చు. కాకపోతే మన హైదరాబాద్లో చాలా వరకు అన్ని కాలనీస్ కూడా వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి. గ్రామాల్లో గ్రౌండ్ కొదవే లేదు. కాబట్టి నడవండి ముందు. ఒకప్పుడు మనం ప్రతిదాన్ని నడిచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 2 గజాలకు 10 గజాలకు కూడా మనం స్కూటర్లో, కార్లో వాడుతున్నాం. అదో కారణం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఆహార విషయంలో చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఆహారం చూస్తే
ఒకప్పుడు మనం పండగలకు పబ్బాలకు ఈ స్వీట్స్ కానివ్వండి పిండి వంటలు తినేవాళ్ళం. ప్రతిరోజు పిండి వంటలే. దీనికి తగ్గట్టు మనకి హైదరాబాద్లో ఇప్పుడు ప్రపంచంలో అనేక నగరాల ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నాయి. మీరు తీసుకుని చైనీస్ క్యూజిన్ కానివ్వండి, ఇథియోపియన్ క్యూజిన్ కానివ్వండి, కొరియన్ కానివ్వండి, ఫ్యాషన్ అయిపోయింది. రెస్టారెంట్కి వెళ్ళటం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేయటం, ఫ్యాషన్స్, తినే ఫుడ్ ఫోటోలు వెళ్ళటం, ఇది ఒక హాబీ లేకపోతే ఒక ట్రెండ్ అయిపోయింది. సో మీరు చూస్తే ప్రతి రెస్టారెంట్ ఫుడ్ ఒక టేస్ట్ కోసం ఏం చేస్తారు, ఆయిల్ ఎక్కువ వేస్తారు, ఎక్కువ సాల్ట్ వేస్తారు, కలర్స్ యాడ్ చేస్తారు. సో దీనివల్ల అనేక టాక్సిక్స్ ఉంటాయి, కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రమాదం. అదే మన క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కొన్ని రెస్టారెంట్స్ క్యాలరీస్ రాసినా కానీ అది కరెక్ట్ ఉండవు, చాలా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో సాధారణంగా ఏదైనా రుచిగా ఉందన్న వాళ్ళు క్యాలరీస్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. సో పిల్లలు ఏం చేస్తున్నారంటే రెస్టారెంట్కి వెళ్ళి వారానికి 2-3 సార్లు రెస్టారెంట్కి వెళ్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆ రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఈ ఫుడ్లో కూడా కొన్ని రెస్టారెంట్స్ చాలా తక్కువ రెస్టారెంట్స్లో ఆరోగ్యకరమైన ఫుడ్ ఇస్తున్నారు, కానీ మెజారిటీ ఫుడ్ మనకి కేవలం హానికరమైన ఫుడ్డే మనకి లభ్యమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రెస్టారెంట్స్లో కూడా ఒక్కొక్కసారి మనకి అనేక ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఫేమస్ రెస్టారెంట్స్లో కూడా మనం తిన్నప్పుడు అనేక జీర్ణకోశ వ్యాధులు రావచ్చు, ఇన్ఫెక్షన్లు రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు రెస్టారెంట్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. డైలీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మహా అయితే 4 గంటలు, ఇంకా అయితే 5 గంటలు ఫోన్ చిన్నపిల్లలైనా సరే ఫోన్ పట్టుకుని గేమ్స్ ఆడడము, సోషల్ మీడియాలో ఉండటము, ఎక్కువసేపు నిద్రపోకుండా 12, 1 గంట, 2 వరకు కూడా ఫోన్లోనే ఉంటున్నారు ఇప్పుడు అందరూ. అసలు దానికి ఒక బానిసలాగా అయిపోయారు చెప్పాలంటే. నిజంగానే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా, పెద్దవాళ్ళకి ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు కంటిన్యూగా. సో అసలు ఎందుకని ఇలా చేంజ్ అయిపోయింది? దీన్ని ఒక లైన్లో పెట్టాలంటే అసలు సాధ్యం అవుతుందా అనే సిచ్యువేషన్ కూడా వచ్చేసాం ప్రజెంట్ మనం చూస్తూ. ఫోన్ అనేది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. అంటే మనకి ఫోన్లో అన్నీ ఉన్నాయి. మీకు బ్యాంక్ లావాదేవీలు కావచ్చు, లేకపోతే చదువుకోవడానికి బుక్స్ కావచ్చు, అన్నీ కూడా అందులో ఉంటున్నాయి. కాకపోతే దాన్ని ఎలా వాడుకోవాలో మనం తెలియాలి. దురదృష్టం కొద్దీ మన దేశంలో ఫోన్ ఉపయోగం అనేక దేశాల కంటే ఎక్కువ. ఒక యావరేజ్గా ఒక ఇండియన్ పర్ డే 5 గంటల 40 నిమిషాలు ఫోన్ చూస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. అందులో చూసినంత చెత్తే చూస్తున్నారు. సో చాలామంది పెద్దవారు, పిల్లలు, మధ్య వయస్సు అందరూ కూడా రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు ఫోన్ చూస్తూ లేటుగా లేస్తున్నారు. ఇంకోటి మనం ఫోన్ చూసినప్పుడు ఆ బ్లూ లైట్ వల్ల మన నిద్ర పట్టదు. ఆ లైట్ చూసినప్పుడు మన బ్రెయిన్లో నిద్రకు కారణమయ్యే హార్మోన్, ఏది హార్మోన్ ఉందో ఆ హార్మోన్ ఉత్పత్తి కాదు, దాని నిద్ర పట్టదు. సో లేటుగా నిద్రపోతారు, లేటుగా లేస్తారు. దానివల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. మెటబాలిజం చెడిపోతుంది, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి, జబ్బులు ఎక్కువ అవుతాయి. అదే కాకుండా ఫోన్ వల్ల విపరీతమైన మానసిక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎమోషన్ లోన్ అవుతుంటారు. సో ఫోన్ ఆపితే అడిక్షన్, అంటే ఫోన్ ఆపినప్పుడు చాలా విడ్రాల్ వచ్చేసి అడిక్షన్ లోన్ అయిపోయి కొంతమంది విపరీతమైన కొన్ని చేస్తుంటారు, విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. మీరు చూసే ఉంటారు ఫోన్, ఈ పేపర్లు ఈ మధ్యకాలంలో కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు ఫోన్ వద్దంటే. సో అంత విపరీతమైన అడిక్షన్ ఉంది. అంటే ఆల్కహాల్ కంటే, డ్రగ్స్ కంటే కూడా ఫోన్ అడిక్షన్ ఎక్కువ అయిపోతుంది. సో ఇది తగ్గించుకోవాలంటే క్రమక్రమంగా ఫోన్ తగ్గించుకుని ఉండాలి. నిద్ర తొందర రావాలంటే బ్రహ్మాండమైన ఉపాయం ఏంటంటే మీరు బుక్ చదవండి. మీరు బుక్ చదివిన 15 గంటల నిద్ర వస్తుంది. బుక్ రీడింగ్ అనేది మంచి హ్యాబిట్. సో బుక్ రీడింగ్లో ఉన్న హ్యాపీనెస్ మీకు ఫోన్ చూసినప్పుడు రాదు. అలవాటైతే బుక్స్ చాలా బాగా పనిచేస్తాయి, నిద్ర చాలా తొందరగా వస్తుంది. కాబట్టి మీరు కొన్ని రోజులు ప్రయత్నం చేయండి. మీరు బుక్ రీడింగ్ నైట్ రాత్రిపూట మొదలు పెడితే వెంటనే నిద్ర వస్తుంది. సో ఫోన్ మానేసి బుక్ మొదలు పెట్టండి. ఫ్రీక్వెంట్గా ఏదైనా చిన్న సమస్య ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఇయర్ ఫోన్స్ గురించి చెప్పారు ఒక్క మాట. సో అది ఎప్పుడు పెట్టుకునే ఉంటారు. టీనేజ్ పిల్లలు అయితే ఇంకా అసలు వాళ్ళని చూస్తేనే ఇయర్ పాడ్స్ జిమ్ చేస్తున్నప్పుడు, వాక్ చేస్తున్నప్పుడు ప్రశాంతంగా మన ఇట్లా నార్మల్గా చూసే సిచ్యువేషనే లేదు. సో దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అయ్యి దానివల్ల కూడా సీరియస్ స్టేజెస్కి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయని అన్నారు. ఒక్కసారి దాని గురించి. ఇందులో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల ఇయర్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ చూస్తున్నాం, అది ఫంగస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు. అంతకంటే ప్రమాదకరమైన సమస్య ఏంటంటే రోడ్డు మీద, ట్రైన్లో, బస్సులో ఎక్కడ సౌండ్ ఎక్కువ ఉంటుంది, యాంబియంట్ సౌండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ సౌండ్ అధిగమించి మనం పాటలు వినాలంటే మన ఇయర్ ఫోన్స్లో సౌండ్ ఎక్కువ చేసుకోవాలి. ఆ వాల్యూమ్ ఎక్కువ చేసినప్పుడు మన చెవిలో సున్నితమైన పరికరం చెడిపోతుంది. దానివల్ల పర్మనెంట్, అంటే జీవితాంతం కూడా వినికిడి లోపం వచ్చే అవకాశం చాలా చెవిటి వాళ్ళు అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు చూస్తున్నాం. ఇది చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, ఎంప్లాయీస్ అందరూ ఎప్పుడు చూసినా ఈ ఇయర్ ఫోన్స్ ఉంటున్నారు. వాళ్ళు చాలామంది కూడా చెవుడు వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. రోజుకు ఒక స్టడీ ప్రకారం 20 నిమిషాల కంటే ఎక్కువ మనం ఈ ఇయర్ ఫోన్స్ వాడకూడదు. అది కాకుండా మనకు వాల్యూమ్లో 40% వరకే ఈ వాల్యూమ్ పెట్టుకోవాలి.
వినపడకపోతే వెంటనే తీసేసి మీరు స్పీకర్ ఫోన్ ఆన్ చేసుకున్నారు, అంతేగాని అనవసరంగా ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల చాలామంది దురదృష్ట కొద్దీ చెవిటి వాళ్ళు అవుతున్నారు. సో మీరు నెక్స్ట్ టైం ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. స్మోకింగ్ అండ్ అలాగే డ్రింకింగ్, ఈ రెండు కూడా మన లైఫ్ స్టైల్లో ఉన్న డిసీజెస్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయంటారు? చాలా వరకు దురదృష్టం కొద్దీ మన నగరాల్లో అదేవిధంగా గ్రామాల్లో కూడా ఈ ధూమపానం, స్మోకింగ్, అది ఆల్కహాల్ చాలా ఎక్కువ అవుతుంది. పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా నార్త్ అమెరికాలో పూర్తిగా ఆల్మోస్ట్ మీరు అమెరికా వెళ్తే స్మోకింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది పడుతుంటారు, ఎందుకంటే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ బ్యాన్. మన రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ చేస్తుంటారు, పాలు తింటుంటారు, టొబాకో, ఖైనీలు, అదేవిధంగా ఆల్కహాల్ తాగడం ఫ్యాషన్ అయిపోయింది. మీరు చూస్తే దేశంలోనే మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా అత్యధిక స్థానంలో ఉంది ఇది ఆల్కహాల్ కన్జంప్షన్లో. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఒక ప్రిస్టేజ్ అయిపోయింది, ప్రిస్టేజ్. సో చాలామంది చూస్తే మన పార్టీలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఆల్కహాల్ విపరీతంగా సేవిస్తున్నారు. దీనివల్ల చాలామందికి అనేక సమస్యలు వస్తున్నాయి. ఒకటి సాంఘిక సమస్యలు, అంటే కుటుంబం చిన్న భిన్నంగా అవటం, ఒక విధంగా రెండవది ఆరోగ్యం చెడిపోవడం. ముఖ్యంగా ఆల్కహాల్ వల్ల మీకు లివర్ చెడిపోతుంది, క్యాన్సర్లు వస్తాయి, అల్సర్లు వస్తాయి, బ్రెయిన్ దెబ్బతింటుంది. సో ఇవన్నీ కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఆల్కహాల్ వస్తున్నాయి, కొన్ని క్యాన్సర్ కూడా రావచ్చు. స్మోకింగ్ వల్ల అఫ్కోర్స్ మ్యాన్ కైండ్లో ఉన్న అనేక రకాల అలవాట్లలో స్మోకింగ్ అనేది వరస్ట్ హ్యాబిట్. అది డ్రగ్స్ కంటే కూడా ప్రమాదకరమైనది, ఎందుకంటే స్మోకింగ్లో మీకు 4000 రకాల కెమికల్స్ ఉంటాయి. దానివల్ల క్యాన్సర్స్ వస్తాయి, వధ్యత్వం వస్తుంది, అంటే సెడిటీ వస్తుంది, స్ట్రోక్స్ వస్తాయి, బీపీ ఎక్కువ అవుతుంది, అదే హార్ట్ అటాక్ వస్తుంది, క్యాన్సర్, అనేక రకాల క్యాన్సర్ వస్తుంటాయి. సో బియాండ్ డౌట్ స్మోకింగ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ హ్యాబిట్ ఆఫ్ ఎ మ్యాన్ కైండ్. కాబట్టి స్మోకింగ్ మీరే కాదు, పక్క వాళ్ళ స్మోకింగ్ మీరు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. స్మోకింగ్ చేసేవాళ్ళు తప్పకుండా డాక్టర్ సలహా మేరకు స్మోకింగ్ పూర్తిగా మానేయాలి. అనేక దేశాల్లో స్మోకింగ్ పూర్తిగా తగ్గిపోతుంది. దురదృష్టం కొద్ది మన దేశంలో స్మోకింగ్ ఎక్కువ అవుతుంది. ఆ టొబాకో కంపెనీస్ మన దేశంలో ఈ సిగరెట్ల యొక్క అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే టొబాకో, సరదా కావచ్చు, ఖైనీ కావచ్చు, టొబాకో నవలటం కావచ్చు, స్నిఫింగ్, నష్టం పీల్చడం కావచ్చు, ఇవి కూడా చాలా ప్రమాదకరం. వీటి వల్ల కూడా అనేక జబ్బులు వస్తున్నాయి. నార్మల్ పీపుల్ ఇప్పుడు వెయిట్ పెరుగుతున్నాము, సంథింగ్ ఏదో చేంజ్ వస్తుంది బాడీలో అన్నప్పుడే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారా, లేకపోతే ఫుడ్ కంట్రోల్ చేసుకుని అన్నీ చేసుకుంటే సరిపోతాయంట? ఇప్పుడు ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, కొంతమందికి ముందే బరువు ఎక్కువ ఉంటుంది, అది జెనెటిక్ కావచ్చు లేదా ఆహార అలవాట్లు కావచ్చు. కొంతమంది కుటుంబంలో ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులకు కానీ లేకపోతే సిబ్లింగ్స్ కానివ్వండి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు. అటువంటి వారు వెంటనే దాదాపు 20-25 సంవత్సరాల వయసు దాటగానే ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. తప్పకుండా బాడీ చెకప్ చేసుకుంటే అనేక విషయాలు బయటపడతాయి. మన దేశంలో 20 సంవత్సరాలకి 15 సంవత్సరాల చాలామందికి టైప్ 2 మధుమేహం వస్తుంది, 20 సంవత్సరాలకి చాలామందికి బ్లడ్ ప్రెషర్ వస్తుంది, 30 ఇయర్స్కి చాలా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా అందరూ ప్రివెంటివ్ చెకప్స్ చేయించుకోవాలి యాన్యువల్లీ. సంవత్సరం ఒకసారి నేను టెస్టులు చేయించుకుంటే అందులో ప్రమాదకరమైన సంకేతం మనకు కనపడితే దాని గురించి మనం జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులకి ఆల్రెడీ సమస్యలు ఉంటే. అది కాకుండా ముఖ్యమైనది కొన్ని వ్యాక్సిన్లు వేయించుకోవాలి మనం. అఫ్కోర్స్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ వ్యాక్సిన్లు కానీ మామూలు ప్రివెంటివ్ హెల్త్ చెకప్లో కొన్ని వ్యాక్సిన్లు ఇస్తుంటాం, న్యూమోనియా కావచ్చు, ఫ్లూ కావచ్చు. అదేవిధంగా డయాబెటీస్ అనేది చాలా ముఖ్యం. చాలామంది మన వ్యక్తుల్లో, మన ప్రజల్లో ప్రీ డయాబెటీస్ ఉంటుంది. అంటే అది మన HbA1c టెస్ట్ చేస్తాం, దాంట్లో తెలుస్తుంది. అలా ప్రీ డయాబెటీస్ కనపడగానే డయాబెటీస్ పేషెంట్ లాగానే మనం డైట్, ఎక్సర్సైజ్ చేస్తూ కొన్ని రకాల మందులు వాడితే అది రివర్స్ చేయొచ్చు. కొలెస్ట్రాల్ కావచ్చు, బీపీ కావచ్చు, ఊబకాయం తగ్గిస్తే బీపీ పూర్తిగా తగ్గే అవకాశం మందులు లేకుండా. సో ఏ పేషెంట్కైనా ముందు డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఉంటే నాన్ ఫార్మకల్ ట్రీట్మెంట్ అంటే మందులు లేకుండా మనం ముందు ట్రై చేస్తాం ఒక 6 వీక్స్ వరకు. మరీ బీపీ ఎక్కువ ఉంటే, మరీ షుగర్ ఎక్కువ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. కానీ చాలామంది ఏం చేస్తామంటే ముందు డైట్, ఎక్సర్సైజ్ ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తాం. మన దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో చాలా క్లినిక్స్లో ఈ డైట్ అడ్వైజ్ సరిగా ఉండదు. సో తప్పకుండా ఒక డైటీషియన్ ఉండి ఆ డైటీషియన్, క్వాలిఫైడ్ డైటీషియన్ దగ్గరికి న్యూట్రిషన్ పంపిస్తే వాళ్ళు మీ హైట్, వెయిట్ ప్రకారం ఎలా ఆహారం తీసుకోవాలి, ఎలా ఎక్సర్సైజ్ చెప్తుంటారు. కాబట్టి అది చాలా వరకు పనిచేస్తుంది. సో దాని తర్వాతే మనం మందులు మొదలెట్టాలి. సో కమింగ్ టు యశోద హాస్పిటల్స్, మీ దగ్గరికి చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు. మీరు చెప్పే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ టైంలో కూడా చాలా ఈజీ డైట్, ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఎక్కువ హైపర్ కాకుండా చాలా ఈజీగా మనం చేసుకునే దాంట్లో ఎలా నివారించుకోవచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు అని చెప్పారు. సో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తారు యశోదాలో? దీనికి యాక్చువల్లీ లైఫ్ స్టైల్ డిసీజ్కి ఏంటంటే ముందు మనం చేయాల్సింది ఫస్ట్ వాళ్ళ కౌన్సిలింగ్. ప్రతి డాక్టర్ దగ్గర కూడా, ప్రతి వింగ్లో కూడా, ఓపీలో మనకి డైటిషియన్ ఉంటారు. వాళ్ళు డైట్ చెప్తారు ముందు ఎలా చేయాలండి. తర్వాత ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్, తర్వాత ఎక్సర్సైజ్ ఎలా చెప్తుంటారు. ఆ తర్వాత కోర్స్ ప్రివెంటివ్ చెకప్. ఒక వ్యక్తికి ఏమైనా టెస్ట్ ఉన్నప్పుడు అందరూ డయాబెటీస్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, లేకపోతే ఈసీజీలో మార్పు ఉన్నాయా, లేకపోతే హార్ట్ ట్రెడ్మిల్ ఏమైనా మార్పు ఉన్నాయా. సో ముందుగానే మనం జబ్బులను పసిగట్టే యంత్రాంగం, ఒక ఫిక్స్డ్ ప్యాకేజ్ ఉంటుందన్నమాట, టెస్టులు ఉంటాయి.
ఆ టెస్టులు చేసినప్పుడు చాలామందికి సర్ప్రైజింగ్ కొన్ని జబ్బులు కనపడుతుంటాయి. సో ముఖ్యంగా డయాబెటీస్ 5 years దాటిందనుకోండి ఉండటం వల్ల వాళ్ళు చాలామంది హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. సో వారికి కూడా ముందే మనం హార్ట్ అటాక్ రాకముందే మనం హార్ట్ అటాక్ రాబోతుందని గుర్తుపట్టచ్చు. దానికి ఆఫ్ కోర్స్ ఈసీజీ కావచ్చు, ఇకో కావచ్చు, ట్రెడ్మిల్ టెస్ట్ కావచ్చు, సిటీ యాంజియోగ్రామ్ కావచ్చు, ఒక్కోసారి మైయోకార్డియల్ పెరిఫెరల్ ఇమేజింగ్ అవి కానీ ఇవి చేస్తుంటాం పేషెంట్ బట్టి. అంటే అన్ని టెస్టులు అన్ని రకాల టెస్టులు అందరికీ చేయము. ఎవరికైతే అవసరమైతే వాళ్ళు చేస్తూ ఉంటప్పుడు చాలామందికి మనం ముందే వారికి వచ్చే జబ్బులను పసిగట్టవచ్చు. చాలామందికి మనం మేజర్ ఈవెంట్స్ ప్రివెంట్ చేయొచ్చు. సో చాలామందిలో కూడా సర్ప్రైజింగ్గా డయాబెటీస్ ఫ్యామిలీస్ లేని వారు కూడా రొటీన్ టెస్ట్లో డయాబెటీస్ బయటపడుతుంది, కొలెస్ట్రాల్ బయటపడుతుంది, బీపీ బయటపడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనందరికి తెలియదు లోపల ఉన్నట్టు. ఇవన్నీ సైలెంట్ డిసీజెస్. చిన్న ప్రాబ్లం రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళే గూగుల్ చేసి మందులు వాడుతున్నారు. చాలా ప్రమాదం. ఇంకొకటి వేరే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వేసుకునేవి కూడా చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆల్వేస్ ప్రొఫెషనల్ ఒపీనియన్ తీసుకోవాలి. మన దేశంలో డాక్టర్ల లభ్యత ఈజీ. చాలామంది తెలియని విషయం అంటే చాలా చౌక. మన ఆఫ్రికన్ కంట్రీస్ కంటే కూడా మన దేశంలో చౌక. చాలామంది తెలియదు. సో వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ద కంట్రీ యూ నో ది వాల్యూ ఆఫ్ అవర్ డాక్టర్స్. చూసారుగా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.